ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, మంత్రాలు, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈ శుక్రవారం రోజున అమ్మవారికి మనం నవరాత్రులలో చాలా అరుదుగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ నవరాత్రుల రోజులలో మనకు శుక్రవారం కలిసి రావటం చాలా విశేషమైందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం ప్లస్ నవరాత్రులలో అమ్మవారికి శుక్రవారం రోజు మనం ఇలా పూజ చేసుకోవటం అనేది చాలా విశేషం అండి. ఎవరైనా సరే తప్పకుండా ఎవరు మిస్ కాకుండా ఈరోజు శుక్రవారం హోరా టైంలో అనేది ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా మనం అమ్మవారికి దీపం అనేది పెట్టి, ఈ దీపంతో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని మనం ఒక 108 సార్లు పఠించినట్లయితే తప్పకుండా మీకు డబ్బు కష్టం అనేదే తెలియదు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా తొలగిపోతుందండి. అలాగే ఈ నవరాత్రులు మేము చేసుకోలేకపోతున్నామండి, నవరాత్రులు చేసుకోవాలని ఉన్నా కూడా మాకు ఏదో ఒక అడ్డంకులు వచ్చి మేము అమ్మవారిని ఆరాధించలేకపోతున్నామని బాధపడేవారు ఎవరైనా సరే ఈ శుక్రవారం ఒక్కరోజు అమ్మవారికి దీపం అనేది పెట్టి, ఈ విధంగా దీపం అనేది పెట్టి ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఈ 9 రోజులు నవరాత్రులు పూజ చేసినంత పుణ్యం అనేది కలుగుతుంది. ఈ శుక్రవారమే చేసుకోవాలా అండి? శుక్రవారం 7వ రోజు, ఇంకా శనివారం, ఆదివారం, ఇంకా 2 రోజులు సమయం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈరోజు మాకు వీలు పడదు అనుకున్న వాళ్ళు శనివారం అయినా ఆదివారం అయినా ఈ 2 రోజుల్లో కూడా చేసుకోండి. తప్పకుండా మనం ఉపవాసం ఉండాలి. అమ్మవారికి పూజ అనేది చెయ్యాలి అంటే అది ఎంతో కష్టమైన పని ఏమీ కాదండి. ఉదయాన్నే మీరు టిఫిన్ అనేది, అల్పాహారం అనేది చేసేస్తారు, మధ్యాహ్నం భోజనం కూడా చేస్తారు. అలాగే రాత్రి మీరు విశేషంగా ఈ శుక్రవారం రోజు హోరా టైంలో అమ్మవారికి ఒక చిన్న నెయ్యి దీపం అనేది వెలిగించి, ఈ దీపంతో పాటు ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అమ్మవారికి ప్రసాదంగా వచ్చేసి ఏదైనా పానకం, చిన్న బెల్లం ముక్క కానీ, కొంచెం పాయసం కానీ, అటుకుల ప్రసాదం కానీ, లేదు అంటే ఎర్ర అరటి పళ్ళు, దానిమ్మ గింజలు, తేనె కలిపి పెడితే ఇంకా చాలా అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం అన్నమాట. కాబట్టి మీ దగ్గర ఏది ఉన్నా సరే అది అనేది పెట్టి రాత్రి మీరు అల్పాహారం తీసుకుంటే అంతవరకు చేస్తే సరిపోతుందండి. అదే అమ్మవారికి ఉపవాసం ఉండటం అంటే ఏమీ తినకుండా రోజంతా ఉండడం కాదు. ఇలా మనం ఒక్కపూట భోజనం చేసి ఆ రోజు తలస్నానం చేసి పూజ అనేది చేసుకొని, మీకు చిన్న విగ్రహం కానీ ఉంటే అభిషేకం అనేది చేసుకోండి. లేదు ఫోటో కానీ ఉంటే కొంచెం పన్నీరుతో ఫోటోని తుడుచుకొని, గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని, అమ్మవారికి ఇష్టమైన పూలు ఖచ్చితంగా ఎర్ర పూలతోనే చెయ్యాలా అంటే మీ దగ్గర ఉన్న వాటితోనే చెయ్యండి. లేకపోతే మీ దగ్గర ఎర్ర పూలు ఉంటే ఎర్ర పూలతో అయినా చెయ్యండి. అలా మీ దగ్గర 5 రకాల పూలు కావాలా, 5 రకాల నైవేద్యాలు కావాలా అంటే అదంతా ఏమీ లేదండి. మీ దగ్గర ఎంతవరకు అయితే ఉందో అంతవరకే అమ్మవారికి పెట్టుకొని, అమ్మ నా దగ్గర ఉన్నదాంతోనే నిన్ను పూజిస్తున్నాను, నా ప్రసాదాన్ని స్వీకరించు అని అమ్మకు ఒక మాట చెప్పుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా అమ్మవారు మన కన్న తల్లి ఏ విధంగా అయితే మనల్ని చూసుకుంటారో ఆ విధంగా అమ్మ మన కష్టం వచ్చినా అమ్మని ఆరాధిస్తున్నాము అంటే తన బిడ్డల్ని ఎవరైనా సరే బాధల్లో కష్టాలు ఉన్నారు అంటే వాళ్ళని బయటపడేయడానికి అమ్మ ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా మన కొంతకాలం బాధపడినా కానీ అమ్మవారు మనల్ని ఖచ్చితంగా బయటపడేస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా మేము ఉపవాసం ఉన్నాం, మేము పూజ చేసుకున్నాం అని మీ మనసు మీరు తృప్తి పడాలి అంటే ఈ విధంగా చెప్పిన విధంగా ఉపవాసం అనేది చెయ్యండి. అలాగే అమ్మని ఆరాధించండి. ఇంకా 3 రోజులే మనకు అవకాశం ఉందండి. కాబట్టి ఈ 3 రోజుల్లో మీ 9 రోజులు పూజ చేసిన ఫలితం పొందాలి అంటే ఈ ఒక్క రోజులోనే ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ మంత్రం ఏంటి, దీపం ఎలా పెట్టాలి అంటే కొంచెం నెయ్యి అనేది మనం ఒక ఆవు నెయ్యి అనేది తీసుకొని, ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే పెట్టాలంటే ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే పెట్టాలి. కానీ మా దగ్గర లేదు, చాలా ట్రై చేసామండి దొరకలేదు అంటే మీ దగ్గర ఉన్న నూనెతో పెట్టండి. ఆవు నెయ్యితో ఒక మట్టి ప్రమిదలో
ఒత్తులు అనేది వేసి ఒకే ఒక్క దీపం నెయ్యి అనేది వేసి దీపం పెట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది 108 సార్లు పఠించండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం వరాహ వదనాయై నమః, ఓం వరాహ వదనాయై నమః, ఓం వరాహ వదనాయై నమః. ఈ విధంగా మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనేది పఠించండి ఫ్రెండ్స్. మాకు కౌంట్ చేసుకోవడం కష్టమవుతుందండి అనుకున్న వాళ్ళు ఒక 5 నిమిషాలు టైం అనేది పెట్టుకొని 5 నిమిషాలు పూర్తిగా చెప్పుకోండి. లేదు అంటే కూడా మీరు కౌంట్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో ఏదైనా శనగగుండ్లు కానీ లేదంటే పెసరగుండ్లు కానీ కంది గింజలు కానీ ఉంటే కనుక ఒక్కొక్కటి మీరు కౌంట్ చేసుకుంటూ 108 సార్లు ఈ మంత్రం అనేది పఠించి చూడండి. తప్పకుండా అమ్మ అనుగ్రహం అనేది మీకు ఒక్కరోజు పూజతోనే తెలిసిపోతుంది. అమ్మ అనుగ్రహం అనేది మీకు ఏదో ఒక రూపంలో మీ సమస్య తీర్చడానికి మీకు అమ్మ ఏదో ఒక రూపంలో సహాయపడతారు. మీకు ఏదన్నా అప్పు ఉన్నా కానీ అప్పుల బాధలు తీరడానికి బ్యాంక్ లోన్స్ రావటం ఇలా ఏదో ఒక రూపంలో అమ్మ సహాయం అనేది మీకు అందుతుంది. తప్పకుండా ఈ నవరాత్రుల టైంలో ఈ ఉన్న కొరవ సమయం అనేది ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ అమ్మ అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.